ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. గురువారం సందర్భంగా ఈరోజు గృహంలో శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించేటువంటి విధానం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ చవితి, అనంతర తిథి పంచమి, తిథి ద్వయం. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి శనగలు దానం, పసుపు దానం, అలాగే పసుపు వస్త్రాలు దానం చేయటం, గోసేవ, దత్తాత్రేయ పూజ లేదా శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంత పరిస్థితిని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, సూర్య జపం, సూర్య నమస్కారాలు బాగా ఉపకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే గురు చంద్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, శుక్రబుధుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో, కేతు యొక్క స్థితి మీన క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు కూడా గురుచంద్రుల యొక్క కలయిక సామాన్య గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. అలాగే గ్రహమాలిక యోగం కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆకస్మిక అనుకూల పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. కోర్టు సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వాహన నిర్ణయాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమానికే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆధిక్యతకై చేపట్టేటువంటి పరిణామాలు శుభ సంఘటనని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి.
నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రు భీతి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించలేనటువంటి పరిస్థితులు విస్మయాలు కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రారంభించినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టినప్పటికీ సందిగ్ధ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్మిక రంగం వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి చేయూత లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని చామంతులతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని అక్షంతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. తద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా పనికి వస్తాయి. లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు ఉత్తమ విజయాలను సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంపొందింపచేస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలను పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మక్కువతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన విషయాలు తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అలసత్వం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి లేదా ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉత్తమ విషయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గృహరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంతృప్తికర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా ప్రతికూలతని కలిగిస్తాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. కార్మిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగస్తులకి పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటన గృహరీత్యా
ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. మహిళలు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపారపరంగా కూడా కొనసాగుతుంది. దక్షత పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. గురువారం నాడు చేసేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా పూజ జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. గృహంలో చేసేటువంటి శ్రీ షిరిడి సాయిబాబా పూజ ఏ విధంగా చేయాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందగలుగుతామో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ఇంట్లో ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వరూపుడైనటువంటి షిరిడి సాయినాథుని విశేషంగా పూజించాలి. అందుకు తగిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీపారాధన తరువాత గణపతి ప్రార్థనతో షిరిడి సాయి పూజను ఆరంభించాలి. సంకల్పం చెప్పుకున్న తరువాత షిరిడి సాయి అష్టోత్తరం లేదా సహస్రనామావళితో ఆరాధించాలి. ఈ పూజకు అక్షింతలు లేదా పుష్పాలని వినియోగించాలి. తెల్లటి పుష్పాలని పూజకు ఉపయోగించడం మంచిది. గురువారం నాడు సాయి చరిత్రను పారాయణ చేయాలి. అలాగే సాయి తన భక్తులకు అందించినటువంటి దివ్య సూత్రాలని మననం చేసుకోవాలి. కేవలం మననం చేసుకోవటమే కాకుండా వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఆ కృషి నిత్య జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. అభివృద్ధికి దోహదపడుతుంది. సాయి అష్టోత్తరంతో సాయి విగ్రహానికి శుద్ధోదకం లేదా క్షీరంతో అభిషేకం చేయవచ్చు. అయితే ఈ విగ్రహం బొటన్వేలు పరిమాణంలోనే ఉండాలి. అభిషేకం పూజానంతరం బాబా విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పుష్పమాలికతో అలంకరించాలి. 2 రూపాయి బిళ్ళల్ని సాయికి గురువార్పు ముడుపుగా సమర్పించాలి. అనంతరం సాంబ్రాణితో ధూపం వేయాలి. గోధుమ రొట్టెలు లేదా క్షీరాన్నాన్ని సాయికి నివేదన చేయాలి. చివర్లో కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. ఈ నీరాజనాన్ని కళ్ళకు అద్దుకుని ప్రతి గదిలో నీరాజనాన్ని దర్శింపచేయాలి. దీని ద్వారా గృహంలో శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆర్థిక అభివృద్ధి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మంగళకర తత్వంలో విరాజిల్లేటువంటి గృహం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఈ ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల్లో గ్రహించవలసినటువంటి విశేషాంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంటిలో ప్రతి ద్వారానికి గడప అనేటువంటిది ఉండటం
చాలా మంగళప్రదం. గడప ఉన్నదే ద్వారం అని చెప్పేసి శాస్త్రం. ద్వారం లేని ఇల్లు రాక్షస గృహం అవుతుంది. అటువంటి ఇంటిలో దుష్టశక్తులు కూడాను నివసిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అశాంతి, రోగ, రుణ, శత్రుబాధలు కలుగుతాయి. సింహద్వారం మాత్రమే గడపలో ఉంటే చాలు అనుకోవటం శాస్త్రం అంగీకరించని విషయం. ప్రతి ద్వారానికి గడప అనేటువంటిది ఉండటం ముఖ్యం. లక్ష్మీదేవి ఏ గృహంలోకైనా సరే వచ్చే ముందు గడప వంక ఒకసారి చూస్తుందిట. ఆ తర్వాత ఆ ఇంటిలో ఉత్తర దిశగా ఉన్న గదిలోకి వెళ్ళి వారిని తాను ప్రసాదించాలి అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహనాది సంపదలను అక్కడ ప్రసాదిస్తుంది. గడప లేని గది ఉంటే అందులోకి ఆమె ప్రవేశించకుండానే వెనుకకు తిరిగిపోతుంది సుమా. ఈనాడు మన సౌలభ్యం కోసం ఇంటి లోపల ద్వారాలను, గడపలను లేకుండా పెట్టేసుకుంటున్నారు. పూర్వకాలంలో అయితే ఏ గృహంలోనూ ఏ ద్వారము, గడప లేకుండా ఉండేవి కావు. కనుక గడపకున్న ద్వారాలు ఇంటిలో ఉండటమే ఆ గృహానికి సకల సంపదలను, మంగళాలను కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మనకి మంగళకరమైనటువంటి విశిష్ట వస్తువుల్లో రుద్రాక్ష కూడా ఒకటి. ధ్యాన నిమగ్నుడై చిరకాలం కూడాను కనులు తెరవకుండా, అలాగే ఒక్కసారి కనులు తెరవగానే ఆ కనుల నుంచి ఆనంద బాష్పాలు రాలి రుద్రాక్షలుగా మనందరికీ మంగళకరమైన ప్రభావాన్ని కలిగింపచేశాయి. అందుచేత ఏకముఖి రుద్రాక్ష మీ పూజా మందిరంలో, గృహంలో ఉంచుకొని నిత్యం గనక ఆరాధన చేసినట్లయితే సకల సంపదలు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రుద్రాక్షను ధరించడం వల్ల మానసిక, శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టములు అనేటువంటివి రాకుండా కాపాడేటువంటి శక్తి ఒక్క రుద్రాక్షలకే ఉన్నది. కాబట్టి రుద్రాక్ష అత్యంత పవిత్రవంతమైన మంగళకర వస్తువుగా కూడా మనం భావన చేయాలి. పూజా మందిరంలో తప్పనిసరిగా వినాయకుడు ఉండాలండి. వినాయకుడు లేకుండా ఏ దేవత ఫోటోలు పెట్టినప్పటికీ ఫలితం శూన్యం అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క మంగళకర తత్వరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తెరగాలి. ఇకపోతే కసువు ఎత్తివేసేటువంటి చేట, మసిగుడ్డ, ఇది కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంది వాస్తుశాస్త్రంలో. ఉదయం సాయంత్రం ఇల్లు ఊడవగానే వచ్చి కసువును ఎత్తి పారవేయటానికి చిన్న వెదురు చేటను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే తాటి ఆకులతో ఈ చేటను అల్లటం జరుగుతుంది. ఇది కూడా మంగళకరమైన వస్తువే. అంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ దీని వెనకాల పరమార్థం గుర్తెరగాలి. ఇల్లును శుభ్రం చేసిన కసువును చేత్తో ముట్టుకోరాదు. ఇది అసలు విషయం. ఇంటిని శుభ్రం చేసినటువంటి కసువును చేత్తో మాత్రం ముట్టుకోకండి. శుభ్రం చేసినప్పుడు చెత్త చెదారాలతో పాటుగా ఇంటిలో ఆవహించుకొని ఉన్న కొన్ని దుష్ట పీడలు కూడా కసువులో చేరతాయి. అందుకని కసువును తిరిగి ముట్టుకోరాదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. ఈ కసువును బయటకు ఎత్తి పారవేసేటువంటి చేట కూడా మనకు శుభాన్ని కలిగించేది కనుక ఇది మంగళకరమైనటువంటి వస్తువుగానే భావించాలి. ఈ చేటను ఎప్పుడూ లోపల పక్క గోడ వైపు ఉండునట్లుగా ఉంచాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో చెప్పిన ముఖ్యమైనటువంటి విషయం. ఇక మసిగుడ్డ కూడా లక్ష్మీ స్వరూపంగా చెప్తారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇళ్లలో ఈ మసిగుడ్డ అవసరం కనిపించదు, కానీ పూర్వకాలం మాత్రం మసిగుడ్డ లేకుండా ఏ ఇంట వంటిల్లు ఉండేది కాదు.
మసిగుడ్డ పూర్తిగా చిరుగులు పడ్డాక దాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారవేసేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తోంది. మంగళాలను కలిగించే ఈ యొక్క 2 వస్తువులు ప్రతి ఇంట్లో ఉండదగ్గవిగానే మనం గుర్తెరగాలి. మంగళకరమైనటువంటి వస్తువుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది ఈశాన్యంలో రాగి పాత్రలో నీరు ఉంచటం. ఈశాన్యానికి అధిపతి ఎవరు? పరమేశ్వరుడు కదా. అందుకే అది జలగంగా, గంగస్థానం అని చెప్పేసి అంటాం. శివప్రీతి కొరకు ఈ స్థానంలో రాగి పాత్రలో నీరు ఉంచుతారు. ఇక ఈ విధంగా చేయటానికి రకరకాలైనటువంటి ఉదాహరణలు 10 విధాలుగా మనకు చెప్పినప్పటికీ ఈశాన్యానికి ఈశుడు అధిపతిగా ఉండటం చేత ఆ స్థానంలో నిత్యం ఎవరు జలపాత్రను ఉంచుతారో అటువంటి వారికి ఆ మహాదేవుడు సకల శుభాలను కూడాను కలిగింపచేస్తాడు. ఆ ఇంట తన దేవేరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆనందంగా తిరుగాడుతుందని మహావిష్ణువు కూడా స్వయంగా చెప్పాడు. అంటే లక్ష్మీదేవి పరిపూర్ణంగా ఇంటిలో ఉంటుంది. నిత్య పూజలో ఒక రాగి పాత్ర నిండుగా నీరును ఉంచి దాన్ని పూజాపీఠానికి అభిముఖంగా ఉంచి పూజ పూర్తి అయిన అనంతరం ఆ పాత్రను తీసుకుని వెళ్ళి ఈశాన్యంలో ఉంచి గులాబీ, నందివర్ధనం వంటి పుష్పాలను దానిలో వేసి శివుని ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట లక్ష్మి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది సుమా. అలాగే చాలామంది ఇళ్లల్లో వైకుంఠపాళి, పులి మేక, అష్టాచెమ్మ, చింతపిక్కలు, గవ్వలు, గచ్చకాయలు ఇటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అలా ఇంటిలో గనక ఆడినట్లయితే అమంగళకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. వైకుంఠపాళి, ఈ పులి మేక, అష్టాచెమ్మ, చింతపిక్కలు, గవ్వలు, గచ్చకాయలు ఇటువంటి ఆటలన్నీ కూడా కాలక్షేపానికి కొంతమంది ఆడుతూ ఉన్నప్పటికీ సాయం సమయం అంటే ప్రదోష సమయం తరువాత చీకటి పడ్డాక ఇటువంటి ఆటలు అసలు ఇంట్లో ఆడకూడదు, గుర్తుపెట్టుకోండి. సాయం సంధ్యా సమయంలో మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకు కూడా ఇవ్వకండి. ఆ పులి మేక లేకపోతే వైకుంఠపాళి ఆడేటువంటి ఆటల బొమ్మలు ఉన్నటువంటి ఆ చాట్లు. ప్రదోష సమయంలో కైలాసవాసుడైనటువంటి పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు, ప్రమద గణాలు అందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ సమయంలో రాక్షస గణాలు సకల లోకాల మీద పడి స్వైర విహారాలు చేస్తాయిట. ఇవి వచ్చిన సమయంలో ఇటువంటి ఆటలు గనక ఆడినట్లయితే వాళ్ళంతా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు సుమా. ఇది అసలు సిసలైన రహస్యం. ఇటువంటి ఆటలు ఆడకుండా ఉండటమే లక్ష్మీప్రదానికి నిదర్శనంగా భావించాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి మంగళకరమైనటువంటి తత్వంతో కూడిన విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. భారతదేశం వేదభూమి, ఋషిభూమి,
కర్మభూమి. యావత్ ప్రపంచానికి కూడా పూజామందిరం ఎటువంటిదో భారతదేశం అటువంటిది. అటువంటి భారతదేశంలో పరమేశ్వరుడు ఎన్నో రూపాలుగా ఇక్కడ అవతరించాడు. ఆ అవతరించిన వాటిలో ఆరాధన రీత్యా మనం పరిశీలనం చేసినప్పుడు స్వయంభూమూర్తులు అంటారు. స్వయంభూమూర్తి అంటే ఒకరు ప్రతిష్ఠ చేయవలసినటువంటి అవసరం లేకుండా పరమేశ్వరుడు తనంత తానుగా ప్రకాశించి వెలిసినటువంటి క్షేత్రములు. అలాగే కొన్ని చోట్ల దేవతా ప్రతిష్టలు ఉంటాయి, కొన్ని చోట్ల ఋషి ప్రతిష్ట, వేరొక చోట రాక్షస ప్రతిష్ట ఉంటుంది, మరికొన్ని చోట్ల మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. ఈ అన్నవర క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావమే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జరిగింది. స్వామి యొక్క మూర్తి ఒకరు చెక్కినది కాదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ అన్నట్లుగా అది ఏ దేవతల చేత చెక్కబడినది కాదు, ఏ విశ్వకర్మ దానిని తయారు చేయలేదు. కాబట్టి మూర్తిరీత్యా చూస్తే స్వయంభూ. ఆయన ఇక్కడ ప్రకాశించడానికి ముందు ఇద్దరు మహాత్ములకు స్వప్నంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉన్నాను, ఫలానా తేదీ నాడు మీకు కనపడతాను, నన్ను మీరు ప్రతిష్ఠ చెయ్యవలసింది అని ఆజ్ఞాపించారు. ముందు స్వాప్నిక దర్శనం కలిగి తదనంతరం ప్రతిష్ఠ జరిగినటువంటి మహానుభావుడు. ఆ యంత్రం కూడా సామాన్యమైనటువంటి యంత్రం కాదు. బహుశः ఇంత గొప్ప యంత్రం మీద ప్రతిష్ఠ జరిగినటువంటి పరమేశ్వర స్వరూపాలలో అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామివారి అంత గొప్ప ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయాలు బహు తక్కువగా ఉంటాయి. అంత గొప్ప యంత్రం మీద ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయం. ఒకానొకప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోర్సా అనబడేటటువంటి గ్రామాన్ని ప్రధానమైన కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసినటువంటి వారిలో అత్యంత శ్రేష్ఠులు, అపారమైనటువంటి దైవభక్తి తత్పరులు, ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వ్యక్తి, అన్నవర దేవస్థాన చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొంది ఆయన పుట్టినందుకు ఆ వంశాన్నంతటినీ తరింపచేసినటువంటి మహానుభావులు వెంకట రామరాయణం దొరగారు. వారు ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నిటినీ కూడా పరిపాలన చేస్తూ గోర్స గ్రామంలో ఉండేవారు. అలాగే ఇదే అన్నవర క్షేత్రంలో ఈరంకి ప్రకాశరావు శర్మ గారని బ్రాహ్మణోత్తముడు, భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ ఈశ్వరానుష్ఠానం చేసేటటువంటి పరమ దైవభక్తి తత్పరులు. వారిద్దరికీ కూడా ఒకే రాత్రి స్వప్నంలో స్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నేను ఇక్కడే రత్నగిరి యందు ఉన్నాను, నన్ను మీరు వెతికి పట్టుకుని ప్రతిష్ఠ చెయ్యవలసినది అని ఆజ్ఞాపించారు. ఇద్దరూ మరునాడు తెల్లవారుజామున నిద్రలేచారు. ఇక్కడ నుంచి అన్నవర గ్రామం దగ్గర నుంచి ఈరంకి ప్రకాశరావు శర్మ గారు బయలుదేరి గోర్స గ్రామంలో ఉన్నటువంటి వెంకట రామరాయణం దొరగారిని కలుసుకున్నారు. కలుసుకుని తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతం చెప్పారు. దొరగారు కూడా పరమానందంతో ఇదే స్వప్నాన్ని నేను కూడా పొందాను, ఆ స్వామిని మనిద్దరం కలిసి ఎలా అయినా వెతికి ఆయన దర్శనాన్ని పొందాలి, కానీ అలా దర్శనం పొందాలి అంటే అసలు స్వప్నంలో చెప్పబడినట్టుగా రత్నగిరి అనబడేటటువంటి కొండ ఎక్కడ ఉన్నది, ఆ కొండ తెలిస్తే కదూ ఆ కొండలో వెతకడం, ఇది రత్నగిరి అని తెలుసుకోవడం ఎలా సంభవం అవుతుంది అని పరిశీలనం చేశారు. భగవంతుడికి విశేషమేమో కానీ బహుశः ఈ రత్నగిరిలో వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వైభవం ప్రకాశించాలని ముందుగానే త్రోవ చూపడానికి వచ్చిందేమో. కొమరగిరి అనబడేటటువంటి ఊళ్ళో ఉండేటటువంటి అమ్మవారు గ్రామదేవత నేరెళ్ళమ్మ తల్లి. ఆ తల్లి ఈ ఊరు పేరులో చివర గిరి ఉన్నది, కానీ కొండ లేదు, ఇక్కడ రత్నములు లేవు. కాబట్టి నేను ఈ ఊళ్ళో ఉండను, నేను రత్నగిరి ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళిపోతానని కొమరగిరి నుంచి ఆ తల్లి నడిచి ఇక్కడికి వచ్చి కొండ కింద వెలిసింది అని చెప్తారు. ఈ కింద ఉంది నేరెళ్ళమ్మ తల్లి. నేను ఇప్పుడు ఈ కొండ మీదకి వచ్చేటప్పుడు మొట్టమొదట ఆ తల్లి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీర్వచనం పొంది కొండ మీదకి వచ్చాను. ఆ నేరెళ్ళమ్మ తల్లి ఎవరున్నదో ఆ తల్లి మొట్టమొదట బయలుదేరి వచ్చి కొండ కింద వెలిసింది.
నేరెళ్ళమ్మ తల్లి కొమరగిరి అన్న ఊరికి పేరే కానీ చివర కొండ లేదన్న భావము చేత, అక్కడ రత్నములు లేవన్న భావన చేత, ఏ కొండ రత్నములకు ఆలవాలమో అటువంటి కొండ సమీపమునకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది కనుక ఆ తల్లి ఎక్కడ పూజలు అందుకుంటోందో అది రత్నాచలమై ఉంటుంది అని ఇటు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు, అటు వెంకట రామరాయణం దొరగారు ఇద్దరూ కలిపి నిర్ణయం చేసుకుని, అది మంచి శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు. వర్ష ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు అందరికీ తెలుసున్న విశేషమే. నల్లటి మబ్బులు నీటితో నిండిపోయి ఆకాశంలోంచి కిందకి దిగి ఉంటాయి. అన్నిటికన్నా సంవత్సరం మొత్తం మీద కాస్త చీకటి ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు ఇది అంటే శ్రావణ మాసంలో, వర్ష ఋతువులోనే. అటువంటి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పగటిపూట కూడా చాలా చీకటిగా ఉంది. అనేక రకమైనటువంటి పురుగులు ఎగురుతున్నాయి, అనేకమైనటువంటి కీటకములు అవి పాకుతున్నాయి. అప్పుడు ఈ కొండ ఇలా లేదు, అనేకమైనటువంటి వృక్షములతో పొదలతో నిండిపోయి ఉంది. కొంతమంది మేళగాళ్ళని తీసుకుని చేతిలో కాగడాలు పట్టుకొని స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తి లభించాలనేటటువంటి కోరికతో, ఆయన యొక్క దర్శనాన్ని పొందాలి అనేటటువంటి ఆకాంక్షతో ఇద్దరూ కలిసి బయలుదేరి ఈ కొండ మీదకు వచ్చారు. వచ్చి ఆ పొదలలో ఉండి అంతటా వెతుకుతున్నారు. బాగా మధ్యాహ్నకాలం అయిపోయింది. బడలిపోయి ఇటు ఈరంకి ప్రకాశరావు గారు, అటు దొరగారు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. మేం వెతికితే లభిస్తావా తండ్రి నువ్వు? ఒకనాడు స్వామి హనుమ శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం కోసమని తాను చెయ్యగలిగిన ప్రయత్నం అంతా చేశారు. చిట్ట చివరికి చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా అన్నారు. 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా ఈ కాంచలలంకా పట్టణం అంతా వెతికాను, కానీ నాకు సీతామాత దర్శనం కాలేదు. నేను వెతికితే ఆమె లభించదు, ఆమె అనుగ్రహిస్తే నాకు ఆమె దర్శనం అవుతుందని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని ప్రార్థన చేస్తే అమ్మవారు దర్శనమిచ్చింది శిశుపావృక్షం కింద. అలా నాకు ఆ స్వామి దర్శనమివ్వాలి తప్ప నేను వెతికి ఆయన దర్శనం చేయడం సాధ్యమవుతుందా అని ఇద్దరూ శరణాగతి భావన చేసి కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు అంకోల వృక్షం. వాళ్ళు కూర్చున్నటువంటి చెట్టు పేరు అంకోలం. ఆ అంకోల వృక్షం ఇప్పుడు మీ అందరూ చూస్తున్నటువంటి ఆ మంటపం కిందే ఉండేది అని చెప్తారు. అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరూ అని. అంకోల వృక్షం గురించి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ప్రస్తావన చేస్తారు. భక్తి యొక్క చిట్ట చివరి స్థితిని కానీ, భక్తి యొక్క ప్రారంభ స్థితిని కానీ, మధ్యలో ఉండేటటువంటి మార్గాన్ని కానీ చెప్పడానికి అనువైనటువంటిది ఒక్క అంకోల వృక్షమే. అందుకే భక్తి చిట్ట చివరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అంకోల వృక్షాన్నే ప్రస్తావించారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితురుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. ఆ అంకోల వృక్షం చూడాలి చూడాలి చూడాలని నేను చాలా కాలం అనుకునేవాడిని, ఎక్కడైనా అంకోల వృక్షం కనపడుతుందా చూడాలని. ఆ చెట్టు గురించి ప్రత్యేకం ఒక మాట చెప్తారు. బాగా తేట తెలుగులో చెప్పాలంటే ఆ చెట్టుకి దేవుడి చెట్టుని పేరు. పరబ్రహ్మమే ఆ చెట్టు రూపంలో ఉంటాడని, బ్రహ్మగారు విష్ణువు శివుడు ముగ్గురు కలిసినటువంటిది పరబ్రహ్మమై ఆ వృక్షస్వరూపంగా భూమి మీద ఉంటుంది అని చెప్తారు. పైగా అంకోల వృక్షానికి ఒక విశేషం ఉంటుంది. అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ ఆ తొడిమి నుంచి విడివడి కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైతే అందులో ఉండేటటువంటి గింజల్ని మళ్ళీ ఆ చెట్టు లాగేసుకుంటుంది. లాగేసుకుంటే గింజలు వెళ్ళి చెట్టుకు అంటుకుపోతాయి. అదో విశేషమైనటువంటి వృక్షం. మనం కూడా కొన్ని కోట్ల జన్మలుగా భగవంతుని వైపుకి ఆభిముఖ్యం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని జనన మరణ చక్రమునందు కొట్టుబిట్టాడుతుంటే
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటి జన్మలో భగవంతుని వైపుకి ఆభిముఖ్యం కలుగుతుంది. అలా అసలు భగవంతుడెవరు, నేనెవరు, ఇలా బ్రతికి వెళ్ళిపోవడమేనా, లేకపోతే నేను తెలుసుకోవలసినది ఏదైనా ఉందా, నేను ఆయన్ని పొందడానికి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న మనసులో ఉదయించాలంటే, వాడొకడు ఉన్నాడన్న నమ్మకం మనసులో కలగాలంటే దానికి మొట్టమొదటి కారణం ఎవరై ఉంటారు అంటే ఆయనే అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే ఆయన వైపుకి మనసు తిరుగుతుంది. అందుకే అంకోల వృక్షం తన గింజల్ని తాను లాక్కున్నట్టు భగవంతుడు మన మనసుల్ని ఆయన వైపుకి తిప్పుకుంటాడు. అలా మొదలుపెట్టినటువంటి భక్తి ప్రస్థానం అనేక ఉద్ధాన పతనములను పొంది చిట్ట చివరికి సింధు సరిద్వల్లభం, నది ప్రయాణం చేసి చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయి, నదీ సముద్రము అని వేరు చేసి చూపించడానికి వీలు లేకుండా రంగు చేత కానీ, రుచి చేత కానీ, పేరు చేత కానీ ఇక నదిని వేరు చేసి చెప్పడానికి అవకాశం లేని రీతిలో సాగరమునందు సంగమించినటువంటి నదీస్వరూపం ఎలా ఉంటుందో అలా ఇప్పటి వరకు జీవుడు అనిపించుకున్నవాడు ఇక జీవస్థాయిని విడిచిపెట్టి జ్ఞానము చేత మోక్షాన్ని పొందితే ఆ మోక్ష స్థితి కేవలము జ్ఞానము వలన మాత్రమే కలుగుతుంది కనుక ఆ జ్ఞానము కలగడానికి ప్రాతిపదిక మొట్టమొదట భక్తితో ప్రారంభం అవ్వాలి కనుక ఆ భక్తిని ఇవ్వవలసిన వాడు పరమాత్మ కనుక అది అంకోల వృక్ష రూపంలోనే పరబ్రహ్మస్వరూపమై ఉంటుంది అని. అందుకే అసలు భక్తితో కూడినటువంటి కర్మాచరణ చాలా కాలం చెయ్యగా దాని వలన ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకపోతే నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు. ఈశ్వరుడి యొక్క కార్యాన్ని, ఈశ్వరుడి యొక్క క్రియని ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను తప్ప ఇందులో నేను ఆశించినది లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో భక్తితో చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా చిత్తశుద్ధి ఏర్పడితే చిత్తశుద్ధి పాత్రత అవుతుంది. నా దగ్గర మంచి తేనె ఉందనుకోండి, నేను మీకు ఇస్తాను అంటే మీరు మకిలి పట్టినటువంటి పాత్ర ఒకటి పట్టుకొచ్చారనుకోండి, ఇంత మలినంతో కూడుకున్న పాత్రలో తేనె పోస్తే తేనె కూడా పాడవుతుందమ్మా, నేను అందులో పొయ్యనంటాను. పాత్రకి శుద్ధత ఉంటే అప్పుడు అందులో పదార్థాన్ని పోస్తారు. భగవంతుడు చెప్పినటువంటి విధి విధానములను మనం పాటించడం అనేటటువంటిది ఏ ప్రతిఫలాన్ని అపేక్షించకుండా కేవలము భగవంతుని యందు భక్తితో చేస్తే, అలా చేసినటువంటి కర్మల వలన చిత్తశుద్ధిని పొందితే, చిత్తశుద్ధి పాత్రత అయితే ఆ పాత్రతని ఆధారం చేసుకుని పరమేశ్వరుడు జ్ఞానమునిస్తే ఆ జ్ఞానము ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితికి కారణమై సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరులు శివానందలహరిలో. అలా అది సంసార భ్రమణ పరితాపోపశమనమునకు కారణమవుతుంది. అలా మొట్టమొదట భగవంతుడి అనుగ్రహంతోటే భగవంతుడి వైపుకి తిరిగి భక్తితో కర్మాచరణ మొదలుపెట్టినవాడు చిట్ట చివరికి ఇక భగవంతుడు తాను వేరు చేసి చూపించడానికి వేలు లేని రీతిలో నది సముద్రమునందు సంగమించినట్టు రెండు ఒక్కటైపోతాడు. అలా అయిపోతే యోగం, అది మోక్షం అంటారు. అదిగో ఆ స్థితికి అంతటికీ కూడా ప్రారంభమును సూచించేది ఏది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అంకోల వృక్షం. ఆ అంకోల వృక్షం వెతగ్గా ఎట్టకేలకి నేను ఒక చోట చూడగలిగాను. శ్రీశైలంలో మల్లెల తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ మల్లెల తీర్థం కొండమించి పడుతూ ఉంటుంది. అది చూస్తే ఎవరో గంపలతో మల్లెపూలు ఉంచుతున్నట్లుగా ఉంటుంది. ఆ మల్లెల తీర్థానికి దిగేటప్పుడు మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్ల దారి పక్కన ఉన్నాయి అంకోల వృక్షాలు. కానీ మామూలుగా చూస్తే ఇది అంకోల వృక్షం అని గుర్తుపట్టలేము. అక్కడ కొంతమంది నిష్ణాతులైన వారు ఉంటారు, వారు చూపిస్తారు ఇది అంకోల వృక్షం అని. అంకోల వృక్షం కనపడింది అంటే భగవంతుడు కనపడినంతగానూ పూజిస్తారు పెద్దలు. అంత గొప్ప చెట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.